ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన అనేది జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ఏదైతే ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరినీ కూడా ఈరోజు ర్యాలీ జరగనివ్వకుండా ఈ నియంత పాలనలో పోలీసులు ఈరోజు అడ్డుకోవడం నిజంగా చాలా దారుణం. ఈరోజు ర్యాలీకి వెళ్తున్నటువంటి మా అందరినీ అడ్డుకోవడం, అలాగే ర్యాలీ యొక్క ప్లేస్కి చుట్టుపక్కల నుంచి 5 మండలాల నుంచి కూడా కార్యకర్తలు రాకుండా, ప్రజలు రాకుండా, యువత రాకుండా, ఎవరు కూడా రాకుండా ఈరోజు పోలీసుల ద్వారాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు గట్టిగా కూడా మేము నిలదీస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. స్టార్టింగ్లో లెఫ్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో ట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారు ఏం చెప్పారు అనంటే, ఖచ్చితంగా ఇక నుంచి ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అడ్డుకోము, అరెస్టులు చెయ్యము అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత, వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నామని, ఆయన శాఖలో అక్రమాలు జరిగాయని ఆయన్ని రాజీనామా చేయమంటున్నామని, ఆయన దాకా వచ్చేసరికి ఈరోజు చేసేటువంటి ర్యాలీ కార్యక్రమాలని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు నిలువరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే డిఎస్సిలో పేపర్ లీక్ అయింది స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి ఆధారాలతో సహా బయటికి ఆడియోలు, వీడియోలు బయటకు రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి, ఈరోజు ప్రతి ఒక్క ప్రజానీకానికి డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఈ రాష్ట్రంలో డిఎస్సిలో అక్రమాలు జరిపి వాళ్ళ అనుకూల వ్యక్తులకి, వాళ్ళ అనుయాయులకి, వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఉద్యోగాలు బిస్కెట్లు పంచినట్టు పంచారు. ఈరోజు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. స్పోర్ట్స్ కోటా అంటే, ఒకప్పుడు స్పోర్ట్స్ కోటా అంటే దానికి ఒక వాల్యూ ఉండేది, 2% ఉండేది ఆ జీవోలో. అప్పుడు క్వాలిఫైడ్ టెస్ట్ ఉండేది. క్వాలిఫైడ్ టెస్ట్ అనేది ఇప్పుడు 3% స్పోర్ట్స్ కోటా 3% పెంచి క్వాలిఫైడ్ టెస్ట్ తీశారు. ఇంకొక ఎగ్జామ్, ఇంకొక జాబ్ అంటే అనుకోవచ్చు. టీచర్ ఉద్యోగం, ఉపాధ్యాయ ఉద్యోగం. ఉపాధ్యాయుడు అని అంటే కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళ భవిష్యత్తుకి బాట వేసేవాళ్ళు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులు కనీస సబ్జెక్ట్ లేని వాళ్ళు, కనీస జ్ఞానం లేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లతో, ఫేక్ స్పోర్ట్స్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అని చెప్పి ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతోటి ఈరోజు క్వాలిఫైడ్ టెస్ట్ ఎటువంటి టెస్ట్ రాయకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు పొంది రేపొద్దున విద్యార్థులకి ఏం పాఠాలు నేర్పుతారు? వాళ్ళ సర్వీస్ ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వరకు ఉంటుంది. ఈ 35 ఏళ్లలో ఎన్ని స్కూల్స్కి వెళ్తారు? ఎంతమంది పిల్లలకి విద్యాబోధనలు నేర్పుతారు? అంటే కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ డిఎస్సిలో అక్రమాలు జరిపారు. చాలా ప్రీ ప్లాన్డ్ గా, పక్కా ప్లాన్ తోటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే స్పోర్ట్స్ కోటా మార్చేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా క్వాలిఫైడ్ టెస్ట్ అవసరం లేదని చెప్పేసి జీవో నెంబర్ 447 ఇచ్చేశారు. అలాగే ఎస్సీఆర్టీకి డిఎస్సికి ఒకళ్ళనే చైర్మన్ గా పెట్టారు, ఒకళ్ళనే కన్వీనర్ గా పెట్టారు. ఇదంతా పక్కా ప్లాన్. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న అనుయాయులకి, వాళ్ళు అనుకున్న వ్యక్తులకి డిఎస్సిల పోస్టులు వచ్చిన తర్వాత జీవోను రద్దు చేశారు. ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత సైలెంట్ గా జీవోని అమెండ్ చేసి మళ్ళీ మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇలా అక్రమాలు జరిగాయి, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించండి, నైతిక బాధ్యత వహించండి, విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయండి అని అంటున్నాం. ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమంటున్నాం? ఎలా అయితే నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగిన తర్వాత విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో, మీరు కూడా అదే తరహాలో
ఇక్కడ కూడా అక్రమాలు జరిగాయి కాబట్టి, ఇక్కడ కూడా పేపర్ లీక్ అయింది కాబట్టి, ఎంతో మంది డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తుకి మీరు ఆటంకం కలిగించారు కాబట్టి ఖచ్చితంగా మీ శాఖలో వచ్చే ఆరోపణలకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆరోపణలకి, ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసిన ఒక్క డిఎస్సిలోనే ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు అందరూ ప్రశ్నిస్తుంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ అందరు ఎస్పీలకి కూడా ఆదేశాలు ఇచ్చారు, ర్యాలీలు జరగడానికి లేదు అని చెప్పేసి. అంటే ఈరోజు అక్రమాలు జరిగాయి, పేపర్ లీక్ అయిందని చెప్పేసి ప్రశ్నలు సంధిస్తున్నటువంటి తరుణంలో ఒక ప్రతిపక్షమే కాదు, డిఎస్సి అభ్యర్థులు రోడ్డు ఎక్కలేదా? డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని ప్రశ్నించలేదా? డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని నిలదీయలేదా? వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక్కరోజైనా నారా లోకేష్ గారు చేశారా అని ప్రశ్నిస్తున్నాం. ఒక్కరోజు కూడా ఏవేవైతే డౌట్లు ఉన్నాయో అవి నివృత్తి చేసేటువంటి ప్రయత్నం విద్యాశాఖ మంత్రి గారు చేయలేదు. ఎందుకంటే ఆయనకి ఖచ్చితంగా తెలుసు అక్రమాలు జరిగాయని తెలుసు, ఆయనకి తెలిసే జరిగాయని తెలుసు. అయినప్పటికీ కూడా ఈ రోజు బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు చూసామో అన్ని ప్రభుత్వాల్లో ఏదైనా అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి ప్రజల యొక్క డౌట్స్ ని నివృత్తి చేసేటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. కానీ దౌర్భాగ్యమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఇన్ని అక్రమాలు జరిగాయని ఆధారాలు బయటకు వచ్చినా, వీడియోలు బయటకు వచ్చినా, ఆడియోలు బయటకు వచ్చినా కనీసం విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పకుండా దాట వేస్తూ సవాలు విసురుతున్నారు. సవాలు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు సవాళ్ళతోటి ఆన్సర్ అయిపోద్దా? రండి, దమ్ముంటే మేము నిరూపిస్తా అంటే అదే నిరూపించేదేదో డిబేట్స్ పెట్టి జనాల ముందు, ప్రజలకి, ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వండి. మీ దగ్గర ఉన్నటువంటి ఇదిగో మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఈ ఆరోపణలు కరెక్ట్ కాదు, నవీన్ అనే కుర్రోడు కష్టపడే చదివాడు, పేపర్ లీకేజ్ వల్ల ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని చెప్పండి. ఎందుకు అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా పోస్టింగ్ ఇవ్వలేదంటే సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. ఇలాగ స్పోర్ట్స్ కోటాలోని ఇన్ని అక్రమాలు జరిగినాయి అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇచ్చేమని నిస్సిగ్గుగా ఈరోజు ఒప్పుకుంటున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తోటి ఎలాగ డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇస్తారు? కొన్ని లక్షల మంది, ఈరోజు 3.5 లక్షల మంది పాపం 5-6 ఏళ్లుగా కష్టపడి చదివి రాస్తే సింపుల్ గా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పలికింది ఒక పోస్టు మార్కెట్లో. ఆడియోలు వీడియోలు చూసారు కదా, వచ్చి కొట్టుకెళ్ళిపోయారు గద్దల్లాగా. మరి కష్టపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? స్పోర్ట్స్ కోటా ద్వారాగా ఎవరైతే ఉద్యోగాలు పొందారో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళ ప్లేస్లో నిజంగా న్యాయంగా జరుగుంటే కష్టపడిన వాళ్ళు వచ్చేవారు, వాళ్ళకి న్యాయం జరిగేది, ఆ పేదవాళ్ళకి న్యాయం జరిగేది. ఈరోజు పేదవాళ్ళకి, పేద డిఎస్సి అభ్యర్థులకి పాపం ఎన్నో ఆశలు, కళలు పెట్టుకున్న, భవిష్యత్తు మీద కళలు, ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజలకి, ప్రతిపక్షాలకి, అభ్యర్థులకి సమాధానం చెప్పలేక పారిపోయి ఈరోజు ఉద్యమాల్ని అణిచివేయాలని, మా గొంతుల్ని నొక్కాలని, ప్రశ్నించే గొంతుల్ని ఆపాలని చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.